ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు అనేది ఒక తెలుగు సామెత. కరెక్ట్గా యాప్ట్ అయ్యేలా చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా ముఖ్యమంత్రి తల్లిని పట్టుకొని లకారం బాస్తు తిట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి, సహజంగా ఆ బాస్ తిట్టినప్పుడు టీడీపీ కార్యకర్తలు వచ్చిన ఆగ్రహానికి అంబటి రాంబాబు గురై, తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు గారే తనకేదో అన్యాయం జరిగింది, తన పెట్టిన కేసులు తీసుకోవట్లేదు, తననే పోలీసులు వేధిస్తున్నారు అంటూ ఒక దీక్ష చేయటం, అది కూడా పర్మిషన్ లేకుండా గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్ష చేయటం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది, పర్మిషన్ లేకుండా దీక్ష చేశారనేటువంటి దానికి సంబంధించి. సో అంబటి రాంబాబు గారి దీక్ష తర్వాత కేసు వీటన్నిటి మీద కూడా వివరం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, మీ జిల్లానే గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు హంగామా ఎలా చూస్తారు? ఇలా కేసు నమోదైంది. అంబటి రాంబాబు హంగామా అనే దానికంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కాపు నాయకుడిగా అతను చిత్రీకరిస్తూ, కాపులు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేసే విధానం చూసి భవిష్యత్తులో అధికారం రాదనే ఉద్దేశంతో వీళ్ళిద్దరినీ విడగొట్టాలి అంటే ఎవరిని ముందు పెట్టాలి అనే ఉద్దేశంతో చాలామందిని ప్రయత్నం చేశారు. వాళ్ళకి వయసు మళ్ళీ అయిపోయింది, కొంతమంది ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ మధ్య బాధితుడిగా చిత్రీకరించబడ్డ అంబటి రాంబాబు అంటే ఈ మధ్య అరెస్ట్ చేశారు. బాధితుడా నిందితుడా? అంటే బాధితుడి కిందే అతను చెప్పుకుంటున్నాడు కదా ఈరోజు. వాళ్ళు చిత్రీకరిస్తున్నారు అని అందుకే నేను అంది. బాధితుడిగా చిత్రీకరించబడుతున్నటువంటి అంబటి రాంబాబుని ఈరోజు ముందు పెట్టేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏకం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇతను ఒక నాయకుడిగా తీర్చిదిద్ది బలిపశువుని చేయాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబు అనే వ్యక్తిని ముందు పెడితే అంబటి రాంబాబు కూడా దానికి సిద్ధపడి అతను ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అతని వల్ల లాభం వస్తే వైసీపీకి, నష్టం జరిగితే అంబటి రాంబాబుకి, నష్టం జరిగితే అంబటి రాంబాబుకి, కూటమికి. అది ఓకే సార్. లాభం జరిగితేనేమో వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అవును, అంబటి రాంబాబు చేస్తున్న పనుల వల్ల నష్టం వచ్చింది అనుకోండి, అది అంబటి రాంబాబుకి పూస్తారు, అతన్ని బాధితుని చేస్తారు. నిస్సందేహంగా జరిగేది అదే కదా. ఇప్పుడు ఏదన్నా ఎదుర్కోవాల్సింది అతనే, జగన్మోహన్ రెడ్డి అయితే కాదు, ఆ పార్టీ నాయకులు అయితే కాదు, అంబటి రాంబాబుకి జగన్ కాదు. మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ పాయింట్ గా నాకు చెప్పండి. ఇప్పుడు కాపు అంబటి రాంబాబు అని అన్నారు, ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడాడు, అవతల వాళ్ళని లకారం బాస్తు తిట్టాడు. మరి ఇదే పెద్దిరెడ్డి ఎందుకు తిట్టాడు, ఇదే చెవిరెడ్డి ఎందుకు తిట్టాడు? అంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళేమి పద్ధతిగా ముందుకెళ్తూ ఉంటారు. అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళది అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ వీళ్ళు తిట్టాలా, వీళ్ళు కేసులు పెట్టించుకోవాలా, వీళ్ళు జైలుకి పోవాలా? అదే కదా ఇక్కడ రాజకీయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, మన ఏమన్నాడు, అతను ఒక రకంగా ఎంత అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఏదో వస్తున్నారంటే ఆత్మహత్య దళంగా తయారవుతామని చెప్పని అన్నాడు. అంటే వాళ్ళేమో అట్లా వాళ్ళ వర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతను అంబటి రాంబాబునేమో ముందు పెడుతున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, పేర్ని నాని వల్ల, జోగి రమేష్ వల్ల, లేదంటే గూడవాడ అమర్నాథ్ వల్ల వాళ్ళకు ఉపయోగం లేదని చెప్పి తెలిపోయిన తర్వాత అంబటి రాంబాబును ముందు పెట్టారు ఇక్కడ. అవును, ఎందుకంటే ఒకనాడు వాళ్ళు ప్రయోగించిన ప్రయోగం, వాళ్ళ తండ్రి ప్రయోగించిన ప్రయోగం తిరిగి మళ్ళీ అలాంటి దాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ముందు పెడతా ఉన్నారు. ఏదన్నా జరిగినా కూడా వాళ్ళే చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద పెట్టడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. కాబట్టి ఇక్కడ బలిపశువు కావడానికి సిద్ధపడ్డ అంబటి రాంబాబే జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా అంబటి రాంబాబుని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా చెబుతున్నాను నేను. అదేలేండి, మొన్నటిదాకా బొచ్చాకి ఏదైనా కావచ్చు అన్నారు, ఇప్పుడు అంబటికి కూడా ఏమైనా కావచ్చు అంటారేంది? అంటే బొత్స మీద వాళ్ళకి నమ్మకం పోయింది, నిస్సందేహంగా చెబుతున్నాను. బొత్సాని మాట్లాడటానికి ఉపయోగిస్తున్నారే తప్ప కొన్ని విషయాల్లో అతను వాళ్ళ చక్రబంధంలో ఇరుక్కొని ఉన్నాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. కానీ అతను నమ్మని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ధర్మాన ప్రసాదరావు లేకపోతే బొత్స వాళ్ళని చూసుకుంటారు. ఉత్తరాంధ్రలో, మధ్యాంధ్రాలో ఎవరు అంటే అంబటి రాంబాబు కనపడ్డాడు వాళ్ళకి. కాబట్టి అంబటి రాంబాబుని ముందు పెడుతున్నారు, ముందు వరుసలో కూర్చోబెడుతున్నారు. ఇతను కూడా బలిపశువు కావడానికి సిద్ధపడ్డాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు కదా? అతను తెలివిగల రాజకీయ నాయకుడు వీళ్ళందరితో పోల్చుకుంటే. నెల్లూరు రాజకీయమే చాలా విచిత్రంగా ఉంటుంది, అందుట్లో అనుమానమే లేదు. అతను తెలివిగల రాజకీయ నాయకుడే. అంతే, అతనికి రేపొద్దున మళ్ళీ బీసీ కార్డు తీసుకురావడానికి అనిల్ కుమార్ యాదవ్నో, జోగి రమేష్నో, వేరే వాళ్ళనో తీసుకొచ్చి బయటకు వస్తారు.
కానీ అది కూడా పెద్ద వర్కౌట్ కావట్లేదు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే వ్యతిరేకం అవుతున్న భావంతో ఇదంతా లాభం లేదు, ఇకన మనం నమ్ముకున్నది ఇదే కాబట్టి అంబటి రాంబాబుని ముందు పెట్టి రాజకీయం చేయాలని చెప్పి అంబటి రాంబాబుని ముందుకు తీసుకొస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. కాదు సార్, బూతులు తిట్టి కాపంటే లేదా దాడులు చేసి బీసీ అంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆ సామాజిక వర్గాలు కూడా సపోర్ట్ చేయవు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి, కొంతమందికి ఏం జరిగింది ఏంటనే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. నా కులపాడిని అంటారా అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అది ఒకప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు అంటే ఇవన్నీ అందుబాటులో జరిగిందో తెలియనప్పుడు అది వాళ్ళు ఏం చెప్పినా కూడా జనం నమ్మారు. A to Z చూస్తున్నారు కాబట్టి ఎంత వాతలు పెట్టినా కూడా అవి వాళ్ళు వాతలు అనుకోవట్లా, వాళ్ళు మమ్మల్ని వాతలు పెట్టారని ఇంకా భావించట్లా. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు గాయాలు చేస్తారు, ఆ గాయాలను పూడ్చుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి కూడా అలవాటైపోయింది. ఇప్పుడు వీళ్ళు అదే ఉద్దేశంతో మళ్ళీ ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది అనేది నిమిషాల్లో ప్రజలకు చేరవేసే వ్యవస్థ ఈరోజు అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గమనించారు కాబట్టి వాళ్ళ వల్ల ఎంత నష్టపోయారో కూడా వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళ వెంట నడవకూడదనే నిర్ణయానికి ఈరోజు వాళ్ళు వచ్చారు కాబట్టి సామాన్య ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వచ్చారు కాబట్టి వాళ్ళు 11 వచ్చినాయి. భవిష్యత్తులో ఇంకా అంతకంటే ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, ఓటర్స్ ఇంకా 2% తగ్గింది అనేది చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను కూడా సర్వే చేస్తే దాంట్లో మేము కూడా చేస్తే దాంట్లో అసలు ఇంకా సి ఓటర్స్ 2% అని చెప్పింది, మాకైతే 5% తగ్గినట్టుగా రిజల్ట్. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకుంటున్నారు. సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద అభిమానం మీద వెంట నడిచిన ఓటర్స్ కావచ్చు, తటస్థుల ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరిగి పునరాలోచనలో పడుతున్నారు. కాబట్టి రోజు రోజుకి అతను గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పుకునే పరిస్థితులు అతను లేడు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్ని మాట్లాడి ఈ తప్పులు చేస్తున్నానని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి ఎత్తుగాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ఎత్తుగాళ్ళు సఫలీకృతం కానియకుండా ప్రజలైతే మాత్రం జాగ్రత్తగానే ఉన్నారని అయితే నేనైతే భావిస్తున్నాను.